అందరికీ వాయిస్ ఓకేనా? జనాలందరూ బాగా నిద్రావస్థలో ఉన్నట్టున్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. శ్వాస తీసుకుని వదిలిపెడుతూ ఉండండి. కొంచెం ఫాస్ట్గా బ్రీతింగ్ చేద్దాం. ఫాస్ట్గా చేయండి. తీసుకోవడం వదిలిపెట్టడం కొంచెం స్పీడ్గా. రెగ్యులర్ బ్రీతింగ్ కన్నా ఇది హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు మాత్రమే చేయండి. ఫాస్ట్గా తీసుకోవడం, ఫాస్ట్గా వదిలిపెట్టడం. అతి సహజమైన శ్వాసలోకి వద్దాం. మనం అందరం కూడా ఒకే గ్రూప్ కాన్షియస్ అయినా కానీ భిన్న భిన్న మతాలలో జన్మ తీసుకోవడం వల్ల చాలా భిన్నంగా మన వ్యవహారాలన్నీ ఉంటాయి. ఈ భూమి పైన ఎన్నో మతాలు ఉన్నాయి. వారు నమ్మిన సిద్ధాంతం కోసం రకరకాల మతాలను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మనం వేటిని కూడా కించపరచము, తప్పొప్పుల్ని కూడా ఎంచేది లేదు ఇక్కడ. కానీ ఇన్ని మతాల సారం ఒక్కటే, అదే ఏకత్వం. అదే దాన్ని మనం మర్చిపోతున్నాము. మర్చిపోయి మనలో ఉన్న తమో రజోగుణ తత్వాలను అధికం చేసుకొని ప్రకోపిస్తూ ఇతరులను హింసించడం స్టార్ట్ చేసాం. ఇది కొన్ని యుగాల నుండి నడుస్తుంది. ఇది ఎంతో భయంకరమైన పరిస్థితి. ఈ మధ్యే కాస్త
తగ్గినట్లు అనిపిస్తుంది ఇది. కానీ ఒక సమయంలో దీని ప్రభావం వల్ల చాలా జీవితాలు నష్టపోవడం జరిగిందనమాట. సమ్మతం లేనిదే మతం. రెండో దాన్ని అంగీకరించదనమాట ఇది. అందుకనే వీటన్నిటిని వదులుకొని మాతరం అనే దాన్ని పట్టుకోమన్నాడు గాంధీజీ. వందే మాతరం అంతా కూడా భారతదేశానికి జై కొట్టమన్నాడు. మిగిలినవన్నీ వదిలేయమన్నాడు. అలా ఎందరో గురువులు మతాతి స్థితిలోకి అందరినీ తీసుకొని వెళ్ళారనమాట. కానీ ఇప్పటికీ మనం చాలా మంది మనలో ఈ మతానికి కట్టుబడిపోయి వాటి యొక్క బానిసత్వంలో మనం మగ్గిపోతున్నాం అన్నమాట. అలాగే ఈ భూమి కూడా ఈ మతాల కొట్లాటల్లో చాలా నష్టపోయి ఉండింది. ఒక్క తాటి మీదే ఎక్కువగా భారతదేశంలోనే ఇది ఎక్కువ ఉంది. భూమి అంతటి మీద కన్నా కానీ చాలా వరకు భారతదేశంలోనే ఇన్ని మతాలు ఉంటాయి. ఎందుకంటే ఇది అందరినీ ఆహ్వానిస్తుంది. ఇంకా వేరే దేశాల్లో కూడా చాలా ఉండే ఉంటాయి. బట్ మెయిన్‌గా భారతదేశంలో ఎక్కువ మతాలను మనం చూస్తాం. ఇప్పుడు వాటన్నిటిని ఆహ్వానించే ముందు పితామహ బ్రహ్మర్షి పత్రిజీని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. సదానంద యోగిని, గురువులను, పరమ గురువులను, విశ్వగురు మండలిని, ఈ మతాల యొక్క కాన్షియస్‌లన్నిటిని ఇన్వైట్ చేసుకుందాం. ఇంటర్గలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్‌ని, ఇన్ ఫెడరేషన్ ఆఫ్ లైట్‌ని కూడా ఆహ్వానించుకుందాం. మిరాకులస్ థాట్స్‌ని, పీస్ ఆఫ్ మైండ్‌ని ఆహ్వానించుకుందాం. హిందూ మతాన్ని, క్రిస్టియానిటీని, ఇస్లాంని, జైన మతాన్ని, బౌద్ధిజాన్ని, మీకు తెలిసినవి ఏమేం మతాలు ఉన్నాయనుకుంటున్నారు అవన్నిటిని, అక్కల్ట్, క్షుద్ర, అఘోర సాంప్రదాయాలను కూడా ఇన్వైట్ చేద్దాం. వీటన్నిటినీ కూడా బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని, అలాగే కమ్యూనిటీస్ అన్నిటిని కూడా ఇన్వైట్ చేసుకుందాం. ఎన్ని రకాల కమ్యూనిటీస్ ఉంటే వాటన్నిటిని, ఈ మత పెద్దలందరినీ కూడా ఆహ్వానించుకుందాం. మీరు తయువా గ్రహయాత్ర చదివినట్లయితే ఒక టైము ఈ భూమిని ఈ మతాల కోసం ప్రక్షాళన చేయాల్సి వచ్చింది. వారు ఏ విధంగా వచ్చి ఈ మతాలను ప్రక్షాళన చేశారో మీకు ఆ తయువా గ్రహయాత్రలో దొరుకుతుంది. అంత భయంకరమైన స్థితి ఒకప్పుడు నడిచిందనమాట.
ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తయువ గ్రహయాత్ర, తయువ గ్రహాన్ని కూడా ఇన్వైట్ చేసుకుందాం. ఆ మాస్టర్స్ అందరినీ ఆ తయువ గ్రహం యొక్క హెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానిద్దాం. అలాగే మానవత్వం అనేది ఒక కాన్షియస్, ఏకత్వం అనేది ఒక కాన్షియస్, మతము అనేది కూడా ఒక కాన్షియస్. ఈ మూడిటిని ఆహ్వానించుకుందాం మనం. శ్వాస తీసుకుని వదిలిపెడుతూ ఉండండి. మన పూర్ణాత్మల పరంపరని ఆహ్వానించుకుందాం. మన తలకి ఒక అడుగు ఎత్తులో పూర్ణాత్మ కాన్షియస్ ఉంటుంది. ఆ కాన్షియస్ యొక్క చక్రం సోల్ స్టార్ చక్ర అని పిలుస్తారు దీన్ని. ఆ సోల్ స్టార్ చక్రతో కనెక్ట్ అవ్వాలనుకోండి. అలాగే మిగిలిన వారందరి సోల్ స్టార్ చక్రాస్తో కూడా మనం కలవచ్చు. పత్రిజీ సోల్ స్టార్ చక్రతో కలవాలనుకోండి. మీరు మీ తలపైన ఉన్న ఒక లైట్తో కలిస్తే ఒక బాల్ ఊహించుకొని ఒక గోళం లాంటిది, కాంతి గోళాన్ని మీ తలపైన ఊహించుకుని దాంతో కనెక్ట్ అవ్వండి. అక్కడి నుండి పత్రిజీ పైన తన సోల్ స్టార్ చక్ర ఉంటుంది తలపైన, దానితో కనెక్ట్ అవుతున్నట్లుగా చూడండి. అలాగే మహాతర్ బాబాజీ సోల్ స్టార్ చక్రతో, జీసస్ యొక్క సోల్ స్టార్ చక్రతో, మహమ్మద్ యొక్క సోల్ స్టార్ చక్రతో, శివ యొక్క సోల్ స్టార్ చక్రతో, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది. అలాగే మీరు ఎవరితో అయితే కలవాలనుకుంటున్నారో వారందరినీ ఇన్వైట్ చేసుకోండి. సదానంద యోగి యొక్క సోల్ స్టార్ చక్రతో, 1,44,000 మంది కాంతిలోక వాసులతో కూడా వారి యొక్క సోల్ స్టార్ చక్రాస్తో కనెక్ట్ అవ్వాలని కోరుకోండి. మహావీరుణ్ణి, బుద్ధ భగవానుణ్ణి, జీసస్ని, మహమ్మద్ని, శివుణ్ణి ఆహ్వానించుకుంటూ ఆది శంకరాచార్యుణ్ణి, గురు సాహెబ్, సిక్కు మత ప్రధాన వ్యక్తి అయిన గురు సాహెబ్, దాన్ని కూడా ఇన్వైట్ చేసుకుని
ఒకప్పుడు ఏ మతము లేని స్థితి నుండి ఇన్ని మతాలుగా విభజన జరగడానికి కారణానికి సంబంధించిన చైతన్యం ఏదైతే పనిచేసిందో ఆ చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. ఒక యాస్ట్రల్ పిరమిడ్ని ఏర్పాటు చేసుకుని ఈ చైతన్యాన్ని అందులోకి పంపిద్దాం. విభిన్న మతాలను తయారు చేసిన చైతన్యం. అలాగే వేరే దేశాలలో వాటి పేర్లు మనకి తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే అసలు టీవీ కూడా చూడండి సరిగ్గా, ఏమేమి ఉన్నాయో కూడా నాకు తెలియదు. మీకేమన్నా తెలిస్తే వాటన్నిటిని ఆహ్వానించండి. ఈ మత పెద్దల అందరి సహాయాన్ని అర్థిద్దాం. ఎందుకోసమంటే ఈ ప్రజలందరూ మతాన్ని నమ్మినంత విధంగా మరి దేన్ని నమ్మరు. మతం కోసం ప్రాణం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వెంకటరమణ, జాహ్నవిని అన్మ్యూట్ చేయమ్మా, కారుణ్య గారిని. చేశాను మ్యామ్. చెప్పమ్మా. చాలా మంది ఎరుకలో లేరంట మ్యామ్. ఓకే ఫ్రెండ్స్, ఎరుకలోకి రండి. నాలో ఉన్న మతానికి సంబంధించిన బ్లాక్ని ఈరోజు నేను పోగొట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనలో చాలా బ్లాక్స్ ఉన్నాయి. ఇది మన ఎదుగుదలకు అడ్డుపడుతూ ఉంటుంది. ఇవి ఇప్పుడు పడినవి కాదు, గత జన్మల నుండి మనతో వస్తూ ఉన్నాయి ఈ బ్లాక్స్. మనం నాలెడ్జ్ని గెయిన్ చేయనీయకుండా, ఏకత్వం వైపు ప్రయాణం చేయనివ్వకుండా, అసెన్షన్ పొందనివ్వకుండా ఈ బ్లాక్స్ అడ్డుపడుతూ ఉంటాయి. ఇవంతా కూడా మన డిఎన్ఏ ప్యాటర్న్స్ లో మూలముద్రలుగా ఏర్పడి ఉన్నాయి. సంధ్య రాణి గారిని కూడా అన్మ్యూట్ చేయము. ఏమడి గారు, యునైటెడ్ మీనా? నన్ను మీ ఎరుకలో ఉంచండి అని చెప్పాడు. ఓకే, ఇవి మన బ్రెయిన్ లోపల స్పాట్స్ రూపంలో ఏర్పడి ఉంటాయి. అవన్నీ రిలీజ్ అయిపోవాలని కోరుకుందాం. మతానికి సంబంధించిన అజ్ఞానపు పొరలన్నీ నా కాన్షియస్ బ్రెయిన్ నుంచి, సబ్ కాన్షియస్ బ్రెయిన్ నుంచి మూలాలతో సహా తొలగించబడాలి. ఏకత్వాన్ని ఆహ్వానించుకుని ఆ ఏకత్వం నా నర నరాలలో ప్రతి అణువులో నిండిపోవాలని కోరుకోండి. ఆ ఏకత్వపు ఎనర్జీ నా ప్రతి అణువులోనూ నిండిపోవాలి.
విభిన్నం నుంచి ఏకత్వం వైపుకి నేను ప్రయాణించాలి. ద్వంద్వం నుంచి ఏకత్వం వైపుకి నేను ప్రయాణించాలి. అలాగే ఈ భూమి పైన ఉన్న వారందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. భూమాత యొక్క కాన్షియస్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. ఈ మతాలన్నీ ఏకమతం కిందకి రావాలని సంకల్పించుకోమని చెప్పండి భూమాతకి. భూమి యొక్క డిఎన్ఏలో కూడా ఈ మతాలకు సంబంధించిన ఎనర్జీస్ అన్ని రిలీజ్ కావాలని కోరుకోమనండి. ఇప్పటి వరకు మనం ఏ మతంలో అయితే జన్మ తీసుకొని ఉన్నామో ఎట్ ప్రజెంట్ వాటికి జైకొట్టిన సంఘటనలన్నీ టీవీలో ఒక ప్రకటన ఏదైనా వచ్చింది అంటే మన మతాలకు సంబంధించి మనం ఊగిపోయి ఉండుంటాం చాలాసార్లు. రామ మందిరం గురించి హిందూ మతంలో పుట్టిన వాళ్ళందరూ చాలా మంది చాలా ఎమోషన్కి గురై ఉంటారు. అలాగే బాబ్రీ మసీద్ గురించి ముస్లిం కమ్యూనిటీ వారు చాలా కోపంతో రగిలిపోయి ఉంటారు. అలాగే చర్చిల గురించి ఈ రకరకాల మతాలలో పుట్టిన మనం వాటికి ఏ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందన్నా మన ఎమోషనల్ బాడీస్ చాలా రేజ్ అయిపోయి ఉండుంటాయి. ఆ రేజ్ అయినప్పుడు పెద్ద పెద్ద ప్యాచుల రూపంలో ఎమోషనల్ బాడీస్ లో పడిపోయి ఉన్నాయి. ఎలా అంటే గోడకి సున్నం ఊడిపోతే మొత్తం అంతా తెల్లగా ఉండి అక్కడ ఒక పెద్ద ప్యాచ్ ఏర్పడుతుంది చూసారా. ఆ విధంగా మన మెంటల్ ఎమోషనల్ బాడీస్ లో మతానికి సంబంధించిన ముద్రలు ఏర్పడిపోయి ఉంటాయి. అలాగే భూమాతలో కూడా నాకు భూమాతకి ఈ ఎమోషనల్ బాడీలో మెంటల్ బాడీలో పడిన ఈ ప్యాచ్లు ఏవైతే మతానికి సంబంధించిన ముద్రలు ఉన్నాయో అవన్నీ కూడా మూలాలతో సహా తొలగించబడాలి. గమనించండి ఫ్రెండ్స్, అవి ఏ విధంగా రిలీజ్ అవుతున్నాయో. మెంటల్ ఎమోషనల్ బాడీస్ సంబంధించిన అవి ఏ లోకాలలో అయితే ఈ దేహాలు తయారైనయో ఆ లోకాల నుండి శక్తి వచ్చి ఇది రిపేర్ కార్యక్రమం చేయమని అడగండి. ఆర్కుటూరియన్ హీలింగ్ టబ్స్ ని ఇన్వైట్ చేసుకుందాం. అందులో హీలింగ్ లిక్విడ్స్ ఉంటాయి. నా 7 దేహాలు నా నుండి రిలీజ్ అయి ఈ లిక్విడ్ టబ్స్ లోకి వెళ్ళి నానబెట్టబడాలి. మనం ఎలా అయితే బట్టలకున్న మురికిని తొలగించుకోవడం కోసం షర్పు నీళ్ళల్లో నానబెడతామో బట్టల్ని, అదేవిధంగా ఇవి కూడా ఈ దేహాలు కూడా మనకి దుస్తులు లాంటివి, ఆత్మకి దుస్తులు లాంటివి. ఇవన్నీ ఈ 7 దేహాలను యూనివర్సల్లో ఉన్న ఆర్కుటూరియన్
యొక్క హీలింగ్ టబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో నానబెట్టాలని కోరుకోండి. ఈ ముద్రలు ఎక్కువగా జాయింట్స్ లో, హార్ట్ దగ్గర, లంగ్స్ లో పట్టేసి ఉంటాయి. అక్కడున్న బ్లాక్స్ అన్ని రిలీజ్ అవుతున్నాయి చూడండి. ఇవి మీరు చూడగలిగితే ఈ దేహాలను పంపిన వెంటనే ఆ టబ్ లో ఉన్న లిక్విడ్ అంత నల్లగా అయిపోయి ఉంటుంది. మరి కొత్త వాటిని ఆహ్వానించుకొని అందులోకి వెళ్ళండి. ఈరోజు వెంకటేష్ రాలేదా? వచ్చాడు. చైతన్య లక్ష్మి గారు, ఎవరైతే తాడై మాస్టర్స్ ఉన్నారో వాళ్ళు గమనించండి. మిమ్మల్ని మీరు గమనించుకుంటూ శ్రీలక్ష్మి గారు, చైతన్య లక్ష్మి గారు, వీరందరినీ కూడా చూడండి వారిలో ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది అని. ఫ్రెండ్స్, మీరు ఎరుకలో లేకపోతే ఇవి చేయలేరు. ఒకసారి మీకు మరీ మత్తుగా అనిపిస్తుంటే లెగిసి నుంచోండి. నుంచొని బాడీని ఒకసారి ఒళ్ళు విరుచుకున్నట్లు విరుచుకొని కాస్త వాటర్ తాగి కూర్చోండి. కొంతమందికి అయితే నా వాయిస్ కూడా చేరడం లేదు. దయచేసి అలర్ట్ అవ్వండి ఫ్రెండ్స్. వెంకటేష్ ఒకసారి చూడమ్మా అందరినీ. ఆ హీలింగ్ టబ్స్ ఎంతమంది వెళ్ళగలిగారో చూడు. చాలా మంది వెళ్ళలేకుండానే ఉన్నారు. ఈ హీలింగ్ టబ్స్ లోకి వెళ్లకుండా అడ్డుపడుతున్న సరికాని శక్తులు ఏమన్నా ఉంటే మూలాలతో సహా రిలీజ్ అవ్వాలని కోరుకోండి. అలాగే మన లోపల, ఈ లోపల దేహాలలో, ఈ ఎమోషనల్ మెంటల్ బాడీస్ లో గత జన్మల తాలూకా ముద్రలు కూడా పట్టేస్తున్నాయి. అవి కూడా గత జన్మల్లో మనం ఏ మతంలో అయితే, ఈ మతంలో అయితే జన్మ తీసుకుని ఉండకపోయి ఉండొచ్చు, వేరే మతంలో జన్మ తీసుకుని ఉంటాం. ఏ మతాన్నైతే మనం అత్యధికంగా ద్వేషించి ఉన్నామో ఈరోజు ఆ మతంలో జన్మ తీసుకున్నాం మనం. వేరే మతాలలో ఉండి ఏ మతాన్నైతే మనం ద్వేషించామో ఆ మతంలో ఈరోజు జన్మ తీసుకున్నాం మనం. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు ద్వేషిస్తే తిరిగి మళ్ళీ ఆ మతంలో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. వాటి బ్లాక్స్ అన్ని రిలీజ్ అవ్వాలని కోరుకోండి. సంధ్యారాణి గారు అన్మ్యూట్ చేయమని అడుగుతున్నారు. సారీ, అన్మ్యూట్ చేయవా తన్ని, మ్యూట్ చేయి తన్ని, సంధ్యారాణి గారిని. నా గత జన్మల మతాల తాలూకా ముద్రలన్నీ మూలాలతో సహా రిలీజ్ చేయబడాలి. గాంధీ మహాత్ముని ఇన్వైట్ చేసుకుందాం.
ఆయన ఒక పాట పాడతారు ఎప్పుడు కూడాను. రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరేనా సబుకో సన్మతి దే భగవాన్. రాముడు అనేది మనం అందరము కూడా ఒక మతం అనుకుంటాం. ఈ రామ అనేది ఆత్మ యొక్క స్థితి. సీత అనేది చైతన్య స్థితి. ఈ రెండు కలిస్తే ఆత్మ చైతన్యము, ఆ రెండు కలిసిన వాడికి బుద్ధత్వం సిద్ధిస్తుంది. అలాంటి బుద్ధత్వం నాకు కూడా కావాలి. పతీత పావన సీతారాం అంటే నాలో ఉన్న అజ్ఞానపు పొరల్ని తొలగించే నా యొక్క ఆత్మస్థితిని తెలుసుకునే సన్మతి నాకు రావాలి, అంటే సరి అయిన బుద్ధి నాకు రావాలి అని చెప్పేసి ఆయన నిరంతరం పాడుతూ ఉండేవాడు. రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరేనా సబుకో సన్మతి దే భగవాన్. నీకు ఈ ఒక్క పేరు కాదు, అన్ని మతాలకు సంబంధించిన వాడివి నువ్వే అంటే అది ఆత్మ పదార్థం. మాలో ఉన్న అజ్ఞానపు పొరల్ని తొలగించి ఆ తొలగించుకునే బుద్ధిని సన్మతిని మాకు ప్రసాదించు. ఈరోజు కూడా మనం అదే అడుగుదాం, మాకు సన్మతిని ప్రసాదించు. నా యొక్క ఆత్మరాముడా నాకు సన్మతిని ప్రసాదించు. ఆ ఆత్మ ఏదైతే ఉందో నాలో జాగృతావస్థను కలిగి ఉన్న నా ఆత్మస్థితి నాకు ఈరోజు సన్మతిని ప్రసాదించి ఈ మతాలన్నిటి నుండి నేను బయటికి రావాలి అని కోరుకోను. గత జన్మల మతముద్రల నుంచి, ఈ జన్మల మతముద్రల నుంచి నేను బయటికి వచ్చేయాలి. చెప్పమ్మా. ఎవరో ఒక ఆడ మనిషి స్త్రీ కనిపిస్తూ ఆమె ఇలా చెప్తుంది, ఈ మతాలు ఇవన్నీ ఏర్పడడానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు అందరూ కలిసి ఆమెను ఎంతో హింసించారంట యూనిటీగా. ఆమె ఇలా అంటే శాపం పెట్టినట్టు ఆమె బాధ అంతా ఇలా అంటే పెట్టిందంట. మీరందరూ ఎటు వాళ్ళు అటు డివైడ్ అయిపోని మీరందరిలో గొడవలు ఏర్పడాలి అని అని చెప్పింది. అలానే ఇప్పుడు భూమి పైన ఒక ఎనర్జీ వెయిట్ చేస్తుంది భూమి లోపలికి వచ్చి అందరినీ యూనిటీ చేయడానికి, ఏకత్వం. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ స్త్రీ ఎవరైతే ఉందో, ఆ కాన్షియస్ ఏదైతే ఉందో తన్ని ధ్యానంలో కూర్చోవాలని కోరుకోండి. తన పైన ఒక యాస్ట్రల్ పిరమిడ్ రావాలి. ఆర్కేంజల్ మైకేల్ వాళ్ళని ఇన్వైట్ చేసుకొని ఆ స్త్రీని అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని కోరుకోండి. అలాగే ఆవిడలో ఉన్న దుఃఖము, బాధ, భయము అన్ని మూలాలతో సహా తొలగించబడాలని కోరుకున్నాం. తన యొక్క కనెక్షన్స్ ఏమన్నా మనకి ఉండి ఉంటే నా నుండి ఆ కనెక్షన్స్ అన్ని రిలీజ్ చేస్తున్నాను అనుకోండి. హలో మేడం. చెప్పు వెంకటేష్. ఈ టీమ్ లో కొంతమంది ఒక 20-30% వాళ్ళు ఈ భౌతిక జీవితంలో ఏ మతంలోనైతే జన్మించారో
ఆ రిలీజియన్స్ లో ఆ క్యాస్ట్ ఏ క్యాస్ట్ లో అయితే మళ్ళీ ఎంచుకుని వచ్చారో అది బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు మేడం. ఈ డెవల్ నైట్ తీసుకున్నా సరే వాళ్ళు దాని నుండి డిటాచ్ అవ్వడానికి ఫీల్ అవుతలేదు. ఆహా. అలా ఓకే, బ్లాక్స్ అలాగే ఉంటున్నాయి మేడం. వదులుకోవడానికి ఇష్టపడ్డాం లేదు. అది ఏకత్వంలోకి ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఇస్తారో అప్పుడు మాత్రమే ఇవన్నీ క్లెన్సెస్ అవుతాయి అనేది మాస్టర్ చెప్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక సంకల్పం చేసుకోండి. నేను డివైన్ లైట్తో కలిపి ఈ ఏకత్వాన్ని శ్వాసిస్తున్నాను. బ్రహ్మరంధ్రం గుండా ఏకత్వపు ఎనర్జీని డివైన్ లైట్తో కలిపి శ్వాసించండి. ఈ ఏకత్వం శక్తి నా ప్రతి అణువులోనూ నిండిపోవాలి. ఆ ప్రతి అణువులోనూ ఉన్న ఈ మతాల తాలూకా, కులాల తాలూకా సరికాని శక్తులన్నీ మూలాలతో సహా నా నుండి, నా అన్ని దేహాల నుండి తొలగించబడాలి. నా నుండి తొలగించబడినవన్నీ కూడా అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. ఫ్రెండ్స్, ఒకటిగా గుర్తించండి, ఇప్పుడు దేశం మొత్తాన్ని ఒక రాజకీయంకి సంబంధించిన పార్టీ పాలిస్తుంది అనుకుంటే ఆ పార్టీలో డివిజన్స్ ఎలా అయితే ఉంటాయో ఆ డివిజన్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క రకంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫ్యూన్ వరకు రకరకాల డిపార్ట్మెంట్స్ని ఎంచుకొని వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి దైవం గురించి చెప్పడానికి ఒకప్పుడు ఈ రకరకాలవి వారి నమ్మిన సిద్ధాంతాలు, వారు ఏ విధంగా అయితే ఎల్ఐటి ఉన్నారో పూర్వీకులు వారు ఏర్పాటు చేసినవే ఇవన్నీ కూడా. ఏదో ఒక దాన్ని పట్టుకొని వర్క్ చేయాలి కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఎన్నుకొని వచ్చారు. వారి యొక్క జ్ఞానమో అజ్ఞానమో మనకు తెలియదు, కానీ మనలో అంధకారాలను నింపి ఉంది. ఈ మతాలన్నీ ఇప్పుడు చీకటి శక్తుల చేతుల్లో ఉన్నాయి. ఈ చీకటి శక్తుల యొక్క ప్రభావం మతాల మీద నుంచి తొలగిపోవాలని కోరుకుందాం. అరాచకం సృష్టించబడుతుంది, ప్రాణ నష్టం, మాన నష్టం నడుస్తుంది అంటే అక్కడ తప్పకుండా చీకటి ప్రభావం ఉంటుంది. ఎవరైతే అరాచకాలు సృష్టిస్తూ ఉంటారో మతం పేరున వారందరూ చీకటి ఆధీనంలో ఉన్నారని అర్థం. మనం ఇంకా ఆ మతాలను పట్టుకొని మనం కూడా ఊగిపోతున్నామంటే ఆ చీకటి ప్రభావం మనలో కూడా ఇంకా ఉందని అర్థం. పాల్ గారిని అన్మ్యూట్ చేయండి. సార్ అక్కడ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడారు. అన్మ్యూట్ చేసి సార్ మాట్లాడండి. సార్ చెప్పండి, అర్థం కాలేదు మీ వాయిస్. అనేక మంది ఒక రకమైనటువంటి బంధకాలలో, అంటే తాళ్ళ మధ్యలో చాలా గుంపుగా ఉన్నటువంటి తాళ్ళ మధ్యలో చిక్కుబడిపోయినట్టుగా ఉంది. ఆ చిక్కుల నుంచి విడుదల పొందలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే వారికి ఎదురుగా ఒక విశాలమైనటువంటి రహదారి ఉంది. ఆ రహదారిలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇవన్నీ బంధకాల చేత బంధించబడి విడుదల పొందలేకపోతున్నాడు. విడుదల కావాలని కోరుతున్నారు. అయితే ఒక్కొక్కరుగా ఒక చాపింగ్ కానీ ఎలా చేసి మన చెట్టుని కానీ ఎలా
కొమ్మలన్నీ విరిచి వెరడి తీస్తారో అలా తీయటానికి సంసిద్ధంగా ఒక మెషిన్ అయితే ఉంది, కానీ వాటి నుంచి బయట పడలేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానికోసము సంకల్పం పెట్టాలంటే మాస్టర్ చెప్తున్నారు. ఓకే. సూర్యుడి నుండి ఒక ఎనర్జీని ఇన్వైట్ చేద్దాం. మన కేంద్ర సూర్యుడి నుండి ఈ బంధనాలన్నిటి నుండి తొలగించే అగ్ని పిరమిడ్ని ఆహ్వానించుకుందాం. ఏవైతే ఈ తాళ్ళన్నీ కట్టివేయబడినట్లుగా ఉన్నాయో ఆ బంధాలన్నీ కూడా వీరందరి పైన ఆ అగ్ని పిరమిడ్ ఏర్పడి అవన్నీ కూడా ఆ బంధాలన్నీ దగ్ధం చేయబడాలని కోరుకున్నాం. ఇవి ఆ బంధాలను మాత్రమే దగ్ధం చేస్తాయి, కానీ వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారి యొక్క మత బంధాలన్నీ ఈ అగ్నిలో దగ్ధం అవ్వాలని కోరుకోండి. ఈ అగ్ని పిరమిడ్ ద్వారా మతాలకు సంబంధించిన బంధనాలన్నీ కూడా కాలిపోతున్నట్లుగా చూడండి. వారిని ప్రక్షాళన చేయడానికి వచ్చిన ఆ న్యూ టెక్నాలజీ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పని అవి చేసుకోవడానికి నేను అనుమతిస్తున్నాను అనుకోండి. అలాగే నా ఎదురుగా ఉన్న ఏకత్వపు మార్గంలోకి ప్రయాణించడానికి నాకు అడ్డుపడుతున్న ప్రతి ఒక్క అంశాన్ని నేను నా పూర్తి అంగీకారంతో వదిలేస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా ఏకత్వం వైపు ప్రయాణం చేస్తున్నాను. చాలా మందికి సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మిస్గైడ్ చేసే సమాచారము అందుతుంది. సరి అయిన దారిలోనే ఉన్నావన్న కొన్ని ఇండికేషన్స్ వారికి తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా వస్తున్నాయి. ఫ్రెండ్స్, మీ సబ్ కాన్షియస్ మైండ్ అంతా కూడా క్లీన్ అవ్వాలని కోరుకోండి. ఏకత్వము వైపు ప్రయాణం చేయకుండా అడ్డుపడుతున్న నా సబ్ కాన్షియస్ మైండ్ బ్లాక్స్ అన్ని రిలీజ్ చేయబడాలి. కొందరిలో శ్వాస అందుతున్నట్లు అనిపించట్లేదు, కొందరికి స్పీడ్గా వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే ఇంకా మనం అక్కడే ఉన్నామని అర్థం. ఒక మాస్టర్ వచ్చేసి తనకి బాగా స్టమక్ పెయిన్, ఫీవర్ వస్తుందని చెప్పారు. ఓకే, మీ పొట్టలో ఉన్న ఆ బ్లాక్ అంతా రిలీజ్ అయిపోవాలని కోరుకోండి ఫ్రెండ్. గతం తాలూకా గుర్తులు, అణిచిపెట్టుకున్న కోపము మీ నుండి రిలీజ్ అవ్వాలని కోరుకోండి. ఆల్రెడీ ఆది శంకరాచార్యని ఇన్వైట్ చేశామండి. ఆయన శిష్య పరంపర అంతా కూడా వచ్చి ఉన్నారు. అలాగే రామానుజాచార్యుల్ని కూడా ఇన్వైట్ చేసుకుందాం. వారందరి ఎవరెవరినైతే మనము మత పెద్దలని ఆహ్వానించి ఉన్నాము వారందరి మైండ్ల నుండి మతము మీదున్న మోహం, వ్యామోహం, అంధకారం
ఈ మత పెద్దల నుండి తొలగించబడాలని కోరుకోండి. మనం దగ్గరికి వచ్చి ధ్యానంలో కూర్చొని ఉన్న మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరి సబ్కాన్షియస్ మైండ్ నుంచి మతం తాలూకా గుర్తులు, మోహం, వ్యామోహం అంతా తొలగించబడాలి. వారి పూర్ణాత్మలు నిర్మించిన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్స్ బ్రహ్మరంధ్రంలో ఏర్పడి బ్రహ్మరంధ్రంలో ఉన్న బ్లాక్స్ అన్ని రిలీజ్ చేయాలని కోరుకోండి. కారుణ్య గారిని మళ్ళీ అన్మ్యూట్ చేయము. అన్మ్యూట్ లోనే ఉన్నారు, వాళ్ళు మాట్లాడచ్చు. నవీన్ కుమార్ గారు నొప్పి తగ్గిందా అండి? మీరు మెసేజ్ చేయండి మీ పెయిన్ ఎలా ఉందో. అది చెప్పరా జాహ్నవి? జాహ్నవి చెప్పమ్మా. మ్యామ్, ఇప్పుడు ఎవరికో ఒకరికి కడుపు నొప్పి వచ్చింది అన్నారు కదా, అది ఎందుకంటే ఇంతకు ముందు ఈ మతాల విషయంలో ఇంతకు ముందు జన్మలో వాళ్ళు కొట్టుకునేటప్పుడు మతాల విషయంలో ఎవరినో పొట్టలో బాగా కొట్టారంట. అందుకు ఎవరో చనిపోయారంట, కొట్టించుకున్న వాళ్ళు చనిపోయారంట. ఓకే ఓకే అంతే. నవీన్ గారు ఒక సంకల్పం చేసుకోండి. నా ద్వారా ఎప్పుడే నాకు ఈ పెయిన్ రావడానికి కారణమైన కర్మ రిలీజ్ అవ్వాలని కోరుకోండి. ఆ కర్మ తాలూకు ఆత్మస్వరూపులు ఎవరైనా ఉంటే నా గత అన్ని జన్మల్లోనూ వారి ఇక్కడికి వచ్చి నన్ను మనస్ఫూర్తిగా క్షమించి వాళ్ళు రిలీజ్ అవ్వాలని కోరుకోండి. ఫ్రెండ్స్, మనందరం కూడా ఒక సంకల్పం చేసుకున్నాం. నా అన్ని జన్మలలో మరియు ఈ జన్మలో కానీ మతానికి సంబంధించిన అరాచకాన్ని నేను సృష్టించి ఉంటే నా యొక్క అజ్ఞానమునికి బలైన ఆత్మస్వరూపులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. వారందరి పాదాలకు నమస్కరించి అజ్ఞానంతో నేను చేసిన ఈ పనిని క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. వాళ్ళు గారు మాట్లాడారు. చెప్పండి సార్. యూనివర్సిటీని ఇన్వైట్ చేయమని మాస్టర్స్ చెప్తున్నారు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందచేయాలని. అదేవిధంగా శంబాలాన్ని కూడా ఇన్వైట్ చేయమని మాస్టర్స్ చెప్తున్నారు. మాస్టర్స్ ఇన్వైట్ చేయండి. యూనివర్సిటీస్ అన్నిటినీ, అలాగే శంబలాన్ని కూడా ఇన్వైట్ చేద్దాం. ఇన్నర్ ఎర్త్ యొక్క పీపుల్స్ని, వారి యొక్క నాలెడ్జ్ని కూడా ఆహ్వానించుకుందాం. లార్డ్ అడామాని 150 మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్నర్ ఎర్త్లో ఉన్నాయి. హయ్యర్ కాన్షియస్, వారి యొక్క హయ్యర్ కాన్షియస్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఆ ఇన్నర్ ఎర్త్ సిటీస్లో మతం ఉండదు. వారందరూ కూడా అసెన్షన్ కోసం పాటుపడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి 2000-3000 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎవరు కూడా
రోగాలతో మరణాలు ఉండవు. వారిక ఇక్కడ వద్దు అనుకుంటే వేరే లోకంలోకి, అసెన్షన్స్ లోకాల్లోకి పంపించబడతారే తప్ప మరణం అనేది ఉండదు వీరికి. వీరంతా కూడా ఒకప్పుడు భూమి మీద మనలాగా జన్మ తీసుకున్న మన పూర్వీకులు కాబట్టి వారు ఏ నాలెడ్జిని కలిగి ఉన్నారో వారి ఏకత్వం వైపు ప్రయాణించారు కాబట్టే అసెన్షన్లోకి వెళ్ళగలిగారు. మనకు కూడా వారి లాంటి జ్ఞానం కలగాలని కోరుకోండి. ఏకత్వపు యూనివర్సిటీస్ ని ఇన్వైట్ చేద్దాం. దాని నుండి నాలెడ్జ్ మనకి అందాలని కోరుకున్నాం. మన ఈ భూమి చుట్టూ ఎన్నో స్పేస్ షిప్స్ వచ్చి ఉన్నాయి. ఎప్పటి నుండో ఈ భూమి కోసం వర్క్ చేస్తున్నాయి. అవన్నీ కూడా ఈ భూమి కోసం వర్క్ చేస్తున్న లైట్ మాస్టర్స్ అందరి యొక్క కాన్షియస్ ని మన లోపలికి ఆహ్వానిస్తూ ఈ భూమిని ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్న వారందరి సంకల్పం ఏదైతే ఉందో ఈరోజు నా ద్వారా భూమికి నేను రిలీజ్ చేస్తున్నాను. ఆ సంకల్పాన్ని భూమి తనలో ఉన్న, తన పొరల్లో దాగి ఉన్న ఎన్నో అజ్ఞానపు ఛాయలను తొలగించుకొని జ్ఞానం వైపు మరింతగా ప్రయాణం చేయడానికి నా యొక్క శక్తి, జ్ఞానము, స్థితి అంది మరింతగా అది ఉన్నత స్థాయిని పొందాలని కోరుకుంటున్నాను. ఒక పెద్ద ఫోకస్ లైట్ మీ తలపైన ఏర్పాటు చేస్తే ఎంత కాంతి మీ పైన పడుతూ ఉంటుందో అంతగా డివైన్ లైట్ ఫోకస్ మీ పైకి వస్తుంది. దాన్ని అంతటినీ మీ బ్రహ్మరంధ్రం గుండా శ్వాసిస్తూ మీ ప్రతి అణువులోకి నింపుకోండి ఫ్రెండ్స్. మీ హృదయ ద్వారాలను ఓపెన్ చేసి భూమాతకు ఆ కాంతిని పంపించండి. భూమిపై నుంచి ఈ మతాల తాలూకా ఎనర్జీ అంతా కూడా నల్లని పొగ రూపంలో బయటికి వస్తున్నట్లు చూడండి. అది భూమి పైన ఒక బాల్ రూపంలో ఏర్పడాలని కోరుకోండి. మొత్తం భూమి మొత్తం నుంచి పైకి లెగుస్తూ భూమి పైకి వచ్చేయాలి మొత్తం అంతా. చెప్పండి సార్. అంగీకరించినటువంటి వారందరూ కూడా లైట్ బీయింగ్స్ గా మారుతున్నారు, కొందరు అంగీకరించలేకపోతున్నారు. ఓకే. అనంత కాంతి లోకాల నుంచి కాంతి స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా మాస్టర్స్ స్పేస్ షిప్స్ తో ఎవరైతే ఉన్నారో వాళ్ళు
కూడా నాలెడ్జ్ ఇస్తున్నారు, కానీ కొంత ఇంకా రెడీగా లేరు అంగీకరించడానికి. దానికోసము లైట్ బీయింగ్స్ గా మారడానికి సంసిద్ధత కోసం సంకల్పం చేయమంటారు. ఓకే, ఓకే. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినాక దాని సంకల్పం చెప్తాము. ఈ భూమి లేయర్స్ నుంచి కూడా ఈ మతానికి సంబంధించిన ఎనర్జీ అంతా కూడా బయటకు వచ్చేయాలని కోరుకోండి. అలాగే భూమి పైన వ్యక్తుల అందరిలో నుంచి కూడా ఈ ఎనర్జీస్ బయటికి తీయబడాలి. ఈ తీయడానికి అవసరం ఒకవేళ రాకపోతుంటే న్యూ ఏజ్ టెక్నాలజీ సకింగ్ పిరమిడ్స్ వచ్చి వీరందరిలో ఉన్న ఈ ఎనర్జీస్ ని సక్ చేసేయాలని కోరుకోండి. ఇదంతా కూడా పైకి వచ్చి ఒక బంతిలాగా ఆ చీకటి, ఆ నల్లటి మేఘాల రూపంలో కమ్మి ఉంటుంది. అదంతా కూడా ఒక బెలూన్ లాగా తయారు చేయబడాలని కోరుకోండి. దీనిపైన ఆ బెలూన్ పైన ఒక ఆస్ట్రల్ పిరమిడ్ ని ఫామ్ చేయండి. ఇంకా ఎక్కడన్నా ఉన్నట్లయితే అది కూడా వచ్చేయాలని కోరుకోండి. ఆ పిరమిడ్ కి చెప్పండి ఈ బెలూన్ ని అల్సియాన్ అగ్ని లోపలికి తీసుకెళ్ళమని. ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఆహ్వానించుకోండి. మీ బంధువులను, మిత్రులను, స్నేహితులను, మీకు ఎరుక ఉన్న ప్రతి ఒక్కరిని మీతో పాటు ఇక్కడ ధ్యానానికి ఇన్వైట్ చేయండి. వారందరి పైన ఆస్ట్రల్ పిరమిడ్స్ ని ఏర్పాటు చేయండి. రావాలని కోరుకోండి. మీకు ఎంత మంది తెలుసో వారందరినీ ఆహ్వానించండి. చిన్నగా మొక్క పరిచయం ఉన్నా కూడా సరే, మీకు గుర్తుంటే వాళ్ళందరినీ ఆహ్వానించండి. వారందరి పైన వారి పూర్ణాత్మలు నిర్మించిన ఆస్ట్రల్ పిరమిడ్స్ ఏర్పడాలని కోరుకోండి. మరొకసారి సంకల్పం చేసుకుందాం. నాలోను ఇక్కడికి వచ్చిన వారందరిలో ఉన్న మతాలకు సంబంధించిన బ్లాక్స్ అన్ని కూడా మూలాలతో సహా రిలీజ్ చేయబడి అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళిపోవాలి. దీనికి నేను మనస్ఫూర్తిగా ఈ ప్రాసెస్ జరగడానికి అంగీకరిస్తున్నాను. ఈ మతాల తాలూకా కర్మలన్నిటినీ నేను ఈ క్షణమే రిలీజ్ చేస్తున్నాను. వీటి తాలూకా అహంకారాన్ని నేను పూర్తిగా వదిలేస్తున్నాను. అలాగే నా నరనరాల నుంచి కులాలకు సంబంధించిన అభిమానం పూర్తిగా తొలగిపోవాలని కోరుకు. మతాభిమానము, కులాభిమానము నా అన్ని అణువుల నుండి కూడా తొలగించబడాలి.
ఈ భూమి పైన ప్రక్షాళన కోసం మన లోపలికి, భూమి లోపలికి సముద్ర వాటర్ని ఇన్వైట్ చేసుకుందాం. ఇంకా ఎక్కడైనా వీటి తాలూకా గుర్తులు మిగిలి ఉంటే అవంతా రిలీజ్ అవ్వడానికి మీ బ్రహ్మరంధ్రం పైనుంచి సాల్ట్ వాటర్, సముద్రం యొక్క వాటర్ ఏదైతే ఉందో అది మీ పైనుంచి ప్రవహిస్తూ మిమ్మల్ని ప్రక్షాళన చేస్తున్నట్లుగా చూడండి. ఇందులో మనకి సహకరించడానికి బుద్ధ మాస్టర్ రెడీగా ఉన్నారు. మనలో జ్ఞానాన్ని నింపడానికి ఈ క్లీనింగ్ తర్వాత ఆయన్ని ఆహ్వానించుకుందాం. కొంతమందికి ఇన్సెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి విజన్ రూపంలో, స్నేక్స్ లాగా, తాబేళ్ళ లాగా, రకరకాల ఇన్సెక్ట్స్ రూపంలోను, జీవుల రూపంలోనూ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ రిలీజ్ అయిపోమని కోరుకోండి. శ్రీలక్ష్మి మేడం హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి మేడం. మేడం ఈ ప్రాసెస్ లోకి పొలిటీషియన్స్ కూడా ఇన్వైట్ చేయమని మాస్టర్స్ చెప్తున్నారు మేడం. వాళ్ళ ద్వారా కూడా ఈ మత విమర్శనలు ఇవి జరుగుతుంటాయి కదా, వాళ్ళని కూడా ఇన్వైట్ చేయమన్నారు. ఓకే. పొలిటికల్స్ లీడర్స్ అనే కాదు, ఎవరైతే మతాన్ని రెచ్చగొడుతున్నారో వారందరూ వచ్చి ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. మ్యామ్ చెప్పమ్మా. ఒక ఏంజల్ ఒక చేతిలో ఒక కుండని పట్టుకొని తెస్తూ ఉంది. అది అది ఏంటి అని అడిగితే దాంట్లో కాంతి ఉంది మొత్తము. ఓకే. ఇంకా ఆవిడే చెప్పారు, ఇది ఇంతకు ముందు పూర్వీకులు అంటే ఈ మతాలు ఇవన్నీ ఏర్పడక ముందు అందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడు ధ్యానం చేశారంట. బాగా ధ్యానం చేసి వాళ్ళు నిజంగానే కాంతిని చూసి ఆ కుండల్లోకి తెచ్చారంట. ఓకే. అది ఇప్పుడు ఆమె ఎక్కడో నేల మీద ఎక్కడో ప్లేస్ చేసింది. అది ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పారంట పూర్వీకులు, ఫ్యూచర్ లో ఈ కాంతి కుండ బాగా యూజ్ అవుతాయి అని చెప్పారంట. అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, సంకల్పించుకోండి. ఏకత్వపు కాంతి ఎక్కడున్నా సరే నా లోపలికి ప్రవేశించి నా ద్వారా ఈ సకల జీవరాశికి, భూమికి అందజేయబడాలి. ఆ ఏకత్వపు కాంతిని నేను శ్వాసిస్తున్నాను. ఫ్రెండ్స్, మనము చేయబోతున్న ఫర్దర్ కార్యక్రమాల కోసం జూమ్ యాప్ కోసం మనం ట్రై చేస్తున్నాము. చాలా మంది దీనికోసం ఎదురు చూస్తున్నారు, ఈ వర్క్ కోసం. దీనికి అడ్డుపడుతున్న అంశాలన్నీ తొలగిపోవడానికి కోసం నేను కాంతిని పంపిస్తున్నాను అనుకోండి. చాలా ఈజీగా అవ్వాల్సిన పనులు కూడా మనకి మనం చేయబోయే కార్యక్రమాలలో జరిగే లైట్ అడ్డుకోవడానికి చాలా అంశాలు అడ్డుపడుతున్నాయి. అవంతా తొలగిపోయి మనకి ఈజీ వేస్ ఏర్పడాలని కాంతిని పంపిద్దాం.
మేడం చెప్పమ్మా. నా కాళ్ళు అయితే విపరీతమైన పెయిన్స్ వచ్చేస్తున్నాయి, బండలల్లే ఉన్నాయి. ఓకే. నా బాడీ ఇన్నర్ బాడీ అయితే కదిలిపోతుంది. ఓకే. మీ లోపలి యొక్క చైతన్యం బాహ్య చైతన్యాన్ని మిక్స్ చేసుకోవాలని కోరుకోండి మేడం. ఆ ఎరుక అంతా కూడా శరీరంలో అందాలని కోరుకోండి. బాహ్య దేహం అంతా కూడా అంతర్దేహంతో మిళితమయ్యి ఏకత్వ స్థితిని పొందాలని కోరుకోండి. ఫ్రెండ్స్, చాలా మంది మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందులో మెయిన్గా హేమలత గారు హ్యూజ్ మనీని మనకి పంపించి మనం త్వరగా ఈ జూమ్ యాప్ కొనడానికి ఆవిడ హెల్ప్ చేశారు. ఆవిడకి డివైన్ లైట్ తరపు నుంచి ఆవిడకి దీనికోసం ఇంకా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ డివైన్ లైట్ నుంచి వారికి కాంతి అంది వారు మరింతగా ఇలాంటి వర్క్స్ ఎన్నో చేయడానికి, వారి జీవితాలు అత్యంత ఆనందంగా ఉండడానికి లైట్ వారికి ఉపయోగపడాలని కోరుకుందాం. దీనికోసం సంకల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కాంతి అంది మరింతగా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మహాద్రష్ట కాన్షియస్, డివైన్ లైట్ కాన్షియస్ మన అందరిలోకి రావాలని కోరుకుందాం. డివైన్ లైట్ తరపు నుంచి, మహాద్రష్ట తరపు నుంచి మీ సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి వారి హృదయాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. త్వరలోనే ఈరోజు రేపట్లో మనం ఈరోజు అయిపోతుంది అనుకుంటున్నాము. నిన్నే చాలా ట్రై చేసాము. మనం అనుకున్న దానికన్నా కూడా అమౌంట్ ఇంకా పెరిగింది. ఇంకంటే ట్యాక్స్లు కూడా పడుతున్నాయి బాగా. అయినా కానీ మనకి వచ్చేసాయి మనీ, మన డబ్బులు ఇది కొనడానికి అవసరమైంది. మీ అందరి సహాయానికి కృతజ్ఞతలండి. ఇంకా మీ సహాయం ఈ మహాద్రష్టకి చాలా అవసరం ఉండింది. ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూనే ఉంటాము కాబట్టి ఎప్పుడు ఈ మహాద్రష్టిని గుర్తుపెట్టుకోమని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు జరిగిన ప్రాసెస్ ఎన్నో యుగాల క్రితం జరిగిన ఒక గొప్ప డివైన్ మార్పు అనమాట, చేంజ్ అనమాట. అది ఈరోజు మాస్టర్స్ మన చేత చేయించారు. ఈ ఏకత్వం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ భూమి ఎన్నో యుగాల నుంచి ఈ ఏకత్వం కోసం ఎదురు చూస్తుంది. అది ఈరోజు మనం ప్లేస్ చేసాము. ఇది ఇలాగే స్థితమై ఉండాలి, స్థిరంగా ఉండాలి నాలోను భూమిలోను అని కోరుకుంటూ ఎరుకలోకి వద్దాం ఫ్రెండ్స్. మీ రెండు చేతులు విడదీ 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు విడదీస్తూ కళ్ళను ఓపెన్ చేసుకున్నాం. ఎవరైనా మీ అనుభవాన్ని పంచుకోవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. వెంకటరమణ, వారిని అన్మ్యూట్ చేయమ్మా. శర్మ గారు మీరు మాట్లాడండి. హలో, హాయ్ మ్యామ్. హాయ్ అండి. చాలా చాలా రిలీఫ్గా ఉంది మ్యామ్. అసలు చాలా రోజులు, ఎన్ని రోజులు ధ్యానం చేస్తున్నాను. విపరీతమైన పెయిన్ ఉండేది అనమాట, పెయిన్ ఫియర్ ఉండేది. ఒక్కసారి అంత రిలీఫ్ అయింది మ్యామ్. చాలా థ్యాంక్ యూ మ్యామ్. అండ్ సార్, కెన్ యూ సెండ్ మీ దట్ అకౌంట్ డీటెయిల్స్? ఐ విల్ ఆల్సో
మీరు నెంబర్ మెసేజ్ పెట్టండి సార్ చాట్ బాక్స్ లో, యా ఓకే నేను మీకు డీటెయిల్స్. ఓకే థ్యాంక్స్ ఎవ్రీవన్. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎవ్రీవన్ టైం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. వర్ష గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్, మాట్లాడండి. వర్ష గారు మాట్లాడండి. మేడం నమస్తే అండి. మేడం నేను 20 days వెళ్ళి మెడిటేషన్ చేస్తున్నాను మేడం. 22 days మీ వాయిస్ కొంచెం రైజ్ చేస్తారా? చాలా స్లోగా వస్తుంది. చేస్తాను మేడం. నేను 22 days వెళ్ళి మెడిటేషన్ చేస్తున్నాను మేడం. ఓకే. అయితే ఏమవుతుందంటే మాకు ఒకటి పాతది బావి ఉంటుంది, బావి దగ్గర ఊళ్ళో. ఓకే ఓకే. ఆ బావి గుర్తుకొస్తుంది ఇప్పుడు కూడా. ఓకే. ఆ బావికి ఏమైందంటే బావి పక్కనే రోడ్డు ఉంటుంది, అంటే చిన్న చిన్న బాట ఉంటుంది, అదే గుర్తుకొస్తుంది బాగా. ఓకే ఓకే. అయితే నేను నిన్నటికెళ్ళి మీకు కనెక్ట్ అయ్యాను మీ దాంట్లో. అంతకుముందు ఇక్కడ వేరే దాంట్లో ఉండేది. ఓకే. అదే నేను సాయంత్రంకి వెళ్ళి దీంట్లో కనెక్ట్ అయ్యాను, నల్గొండ గ్రూప్లో. ఓకే ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. అంటే 20 days వెళ్ళి చేస్తున్నాను, అంతకుముందు కూడా చేసే కానీ దీంట్లో ఏం అర్థం కావట్లేదు. నేను మామూలుగా ఒకసారి చూస్తే ఓకే. ఆ బావి ఒకటి మాత్రం ఏందో అర్థం కావట్లేదు. 20 days వెళ్ళి ఎప్పుడు గుర్తుకొస్తుంది మెడిటేషన్ రాగానే. అది పాత బావి మేము అమ్మేసాము. అయితే పక్క నుంచి చిన్న చిన్న బాట ఉంటుంది, సైకిల్ వే బాట ఉంటుంది. ఎప్పుడు దాంట్లో బావిలో పడిపోతాం అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు బాట. ఓకే ఓకే. అవి గుర్తుకొస్తున్నాయి బాగా. ఓకే ఓకే. ఈసారి మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే దానిపైన ఒక లైట్ పిరమిడ్ ని ఏర్పాటు చేయండి మేడం. ఆ బావి పైన ఒక లైట్ ఆస్ట్రల్ పిరమిడ్ ని ఆహ్వానించండి. అంటే ఆహ్వానించడానికి గురించి మనకేం తెలియదు, అందుకే నేను క్లాస్లకి దేనికి రాలేదు మేడం. ఓకే. ఆహ్వానించడం అంటే ఇప్పుడు పిరమిడ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అవును మేడం. అలాంటి పిరమిడ్, కాంతితో కూడుకున్న పిరమిడ్ అక్కడ ఉన్నట్లుగా ఊహ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. చేసి అందులో ఉన్న సరికాని శక్తులు కానీ, ఆలోచన రూపాలు కానీ, ఇతర శరీరాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే మీకు సంబంధించినవి కానీ ఇతరులకు సంబంధించినవి కానీ అవన్నీ కూడా మూలాలతో సహా తొలగిపోవాలని కోరుకోండి. ఓకే మేడం. మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాం కదా, మార్నింగ్ వచ్చి. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. జయంతి గారు మాట్లాడండి. మేడం మీరు అక్కడ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో మేడం. చెప్పండి అండి. నమస్తే మేడం. నేను నిన్న రాత్రి ఫస్ట్ టైం మీ సెక్షన్ అటెండ్ చేశాను. ఓకే. ఈ రోజు మార్నింగ్ మెడిటేషన్ కూర్చున్నాను. ఓకే. తర్వాత ఆ ఎండింగ్ లా యావదో జవ్వు లాగంటే వైట్ ఇది అట్లే బయటికి వస్తుంది. అక్కడ ఒక సన్న దీపం కనిపించింది మేడం. ఓకే. ఎండింగ్ లా. ఓకే ఓకే. ఈడుస్తా ఉంటే వస్తానే లేదు, అయితే దీపము సడన్ గా కనిపించింది సన్నగా. ఓకే. మనలో ఉన్న జ్ఞాన జ్యోతి ఇంకా ప్రకాశిస్తున్న కొద్దీ మన అజ్ఞానపు పొరలన్నీ కూడా తొలగించబడుతూ ఉంటాయి. ఇంకా జ్ఞాన జ్యోతి ఇంకా పెరగాలని కోరుకోండి మేడం. సరే మేడం. తర్వాత 7 బాడీస్ టబ్బులో నానపెట్టమన్నారు కదా, అది ఎట్లా, అది ఏమైతుంది మేడం? 7 బాడీస్ లో ఉన్న బ్లాక్స్ అన్ని రిలీజ్ చేయబడతాయి మేడం. రిలీజ్ అయ్యి తిరిగి మనలో కలుస్తుందా? శుభ్రపడిన శరీరాలన్నీ మన లోపలికి వచ్చేస్తాయి. సరే మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది మేడం. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే, వెల్కమ్ మేడం. మిగిలిన వాళ్ళు ఎవరో ఇద్దరు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. డివైన్ లైట్ పవర్ అని ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి అండి. నమస్తే మేడం, నేను చైతన్య లక్ష్మి. చెప్పండి మేడం, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం.
మేడం ఈరోజు ఒక పరమశివుడు గ్రీన్ కలర్ లో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. ఆయన చేతిలో దీపం, ఎట్లా అంటే ఆ చెయ్యి ఆ దీపము మొత్తం వెలుగుతో నిండు ఉంది, ఫేస్ వరకే కనిపిస్తుంది. ఇంకా వచ్చి ఇందాక మీరు చెప్పారు కదా మతాలు వీటి గురించి, అవన్నీ ఈథర్ బాడీస్ అన్ని వెళ్ళిపోవాలని. అట్లా ఒక ఈథర్ బాడీ ఈ లైట్ కి కొట్టుకొని పోతా ఉంది. అది ఈరోజు వచ్చిన అనుభవం మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే రాధిక గారు మాట్లాడండి. రాధిక గారు మీరు మాట్లాడండి. అరుణ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో హలో మేడం మాట్లాడండి. నాకు ఇందాక మీరు మతాలు ఇవన్నీ చెప్పారు కదా, అప్పుడు సెంటర్ లో అక్కడక్కడ మనుషులు గుంపులు గుంపులుగా కనపడటం. అయితే చెప్పడం అయితే ఏమి లేదు, అలా నిలబడి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ కనపడ్డారు. కుక్కలు ఒక సైడ్ అయితే కుక్కల గుంపు, ఒక 7-8 కుక్కలు ఉంటాయేమో, అలా కనపడ్డారు. మరి అది ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఓకే, ఇవన్నీ రిలీజ్ అయిపోయాయి మేడం. ఇప్పుడు మీరు చూసిన విజన్ అంతా కూడా రిలీజ్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం. అరుణ గారు రజిత గారు మాట్లాడు. ఓకే, హలో హలో అండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మీరు ఇప్పుడు ప్రాసెస్ చేయించినప్పుడు ఆ టబ్ లో ఉంది 7 బాడీస్ మొత్తానికి సంబంధించిన రిలీజ్ కావాలని చెప్పారు కదా. అవునండి. నేను నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాంట్లో ప్రాసెస్ లో ఊహించుకున్నాను. ఓకే, సో అది సక్సెస్ఫుల్ గా అయ్యింది. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. కాకపోతే నాకు చాలా 15 years నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. సో ఎప్పుడు కూడా ఏదో చాలా ఫేసెస్ కనబడుతూనే ఉంటాయి మేడం. కాకపోతే నా వెనక జన్మలు ఏదైతే ఉందో అది అదేం తెలుస్తుంది. కానీ ఒక ఋషిమునులు కానీ ఎవరో ఒక రాజులు ఇలా చాలా మెంబర్స్ ఇలా కనబడుతూనే ఉంటారు మేడం. దానికి ఎందుకు ఇలా కనపడుతున్నాయంటే వాటికి ఆన్సర్ నాకు దొరకటం లేదు. ఓకే, మనము రకరకాల పాత్ర పోషణలు చేసి ఉంటాం ఎన్నో జన్మల్లో. ఆ పాత్రల తాలూకా ఇతర శరీరాలు, ఆ గుర్తులు ఇంకా మనలో ఉండుంటాయి. అవన్నీ రిలీజ్ అయిపోవాలి. ఇప్పుడు అట్ ప్రజెంట్ జన్మే నాకు ఇదే ముఖ్యం కదా, గతం మనకు అవసరం లేదు కదా. వాటి యొక్క నాలెడ్జ్ అంది అవన్నీ రిలీజ్ అయిపోమని కోరుకోండి. ఓకే, అరుణ గారు. మ్యామ్ చెప్పండి. మ్యామ్ నాకు చాలా కడుపులో బాధ వస్తా ఉంది మ్యామ్. ఈ అనంత దుఃఖాన్ని రిలీజ్ అయిపోవాలని కోరుకోండి మేడం. ఆ దుఃఖము దేని ద్వారా అన్నా రానివ్వండి. ఆ దుఃఖాన్ని రిలీజ్ చేయడానికి ఒక సకింగ్ పిరమిడ్ ని ఇన్వైట్ చేసుకొని అదంతా కూడా మీ నుండి రిలీజ్ చేస్తున్నట్లు భావన చేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. ఉదయ్ కిరణ్. నమస్తే మేడం, నా పేరు మురళీకృష్ణ మేడం, కాకినాడ దగ్గర చీడిగండి. నేను 2012 నుంచి అప్పుడు కడతాలో ధ్యాన క్లాసులకు వచ్చాను. 2012లో మళ్ళీ రాలేదు. అప్పుడు ధ్యానం కోసం మొదలు పెట్టాను మేడం. చాలా విధాలుగా ట్రై చేశాను కానీ రాలేదు. అది ఎంతసేపు కూర్చొని ఇచ్చేది కాదు. రాత్రి కూడా సెషన్ కోసం కూర్చుంటే లేచిపో అంటే ఇంకా లేచిపోయాను మేడం. కానీ ఇప్పుడు మట్టికి ఈ రోజు నాకు ఈ తెల్లవారుజాము నాకు సహస్రాల నుంచి ఎనర్జీ ఫ్లో అనేది నేను ఫీల్ అయ్యాను మేడం. నాకు చాలా ఆనందమైంది. అది మీరు మీ ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని కూడా మీరు ఇన్వైట్ చేయండి, బ్లాక్స్ క్లియర్ చేద్దాం అన్నప్పుడు నేను మా సిస్టర్ వాళ్ళని, నా క్లోజ్ ఫ్రెండ్ కొంతమందిని ఇన్వైట్ చేశాను మేడం. కానీ
వాళ్ళు ఇన్వైట్ చేసిన నాకు ఏదో ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టు అనిపించింది అన్నమాట. ఓకే అప్పుడు అమ్మో వీళ్ళని నేను చేయలేను అని చెప్పని గురువులని మీరు చేస్తారని మీకు వదిలేశాను. అప్పుడు మళ్ళీ నాకు కొంచెం ఫ్రీ అనిపించింది. ఓకే నాకు ఇంతకాలానికి ఇప్పుడు ధ్యానం కుదిరింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. రజిత గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. హలో మేడం. మేడం మళ్ళీ మాట్లాడాలనుకున్నారా? అవును మేడం. యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టు ఫేసెస్ కనపడుతున్నాయి అన్నాను కదా, దాంట్లో ఏదైతే నా జన్మ అయిందో అది మాత్రం తెలుస్తుంది మేడం నాకు. ఓకే. సో నావి కానివన్నీ అంటే ఇప్పుడు ఏదో ఫేసెస్ అన్ని కనబడుతున్నాయి కదా, ఎందుకు కనపడుతున్నాయి అన్నది మాత్రం నాకు ఆసక్తి. అదే మేడం, మనతో పాటు మన రిలేటెడ్ వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఉన్నారు అంటే ఈ జన్మకి ఎంతో మంది రిలేటెడ్ కర్మ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అవి కూడా అంతే అన్నమాట, అక్కడ కూడా అంతే. మనం చేసిన ఆలోచనలు ఉంటాయి, కర్మ ఉంటుంది, వాటికి సంబంధించి ఎంతో మందిని కనెక్ట్ అవుతూ ఉంటాం మనం. ఆ స్ట్రాంగ్ కర్మ ఏదైతే ఉందో అవి మాత్రం ఇప్పుడు అంటే నార్మల్ గా కనెక్షన్స్ ఉన్నవన్నీ రిలీజ్ అయిపోతాయి, అప్పుడే రిలీజ్ అయిపోతాయి ఆ జన్మలోనే. వాటిని ఇంకా క్యారీ చేస్తున్నామంటే ఏదో స్ట్రాంగ్ కర్మ ఉండిందని అర్థం. అది ఈరోజు రిలీజ్ చేసుకోవాలని కోరుకోండి ఈసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు. రిలీజ్ ఓకే. సీత గారు మాట్లాడండి. పద్మావతి గారు మాట్లాడాలి. హలో మ్యామ్. చెప్పండి. నమస్తే. నమస్తే అండి. లాస్ట్ లో చెప్పారు కదా ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ కూర్చొని అంటే మెడిటేషన్ చేయించమని. ఆ మూమెంట్ లో ఏమైందంటే అందరు కూర్చున్నాక సడన్ గా ఒక విజన్ ఏమైనా వచ్చిందంటే నైట్ స్కై అలా ఉంటుంది కదా చుక్కలతో పాటు. ఆ స్కైలోనూ మళ్ళీ ఏంటంటే ఈ బ్లాక్ పొగ లాంటిది అనమాట రిలీజ్ అయినట్టు చూసాను. ఓకే. ఆ తర్వాత చాలా ఎక్కువగా రిలీజ్ అవుతున్నట్టు కనిపించింది అనమాట. ఇది మ్యామ్ లాస్ట్ దేంట్లో అవుతుంది. ఓకే ఓకే. ఇంకెవరైనా ఉన్నారా? మనం లీవ్ అవుదామా ఫ్రెండ్స్? ఇంకెవరైనా ఉన్నారా? ఈ రజిత గారు వాళ్ళు ఇంకా హ్యాండ్ రైజింగ్ లోనే ఉంచినట్టున్నారు. ఓకే, పోయిందిలే. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన సెషన్లో పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే మనమే స్వయంగా జూమ్ యాప్ కొనుక్కోవడానికి సహకరించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. హ్యాండ్ రైజ్ చేశారు పాపయ్య గారు. చెప్పండి సార్. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ధ్యానం చేస్తుంటే విపరీతంగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, శిరస్సు మీద పెయిన్ వస్తుంది, రెండు కళ్ళ మధ్యలో ఎక్కువగా పెయిన్ వస్తుంది మేడం. ఓకే, మంచి విషయమే సార్. అదంతా కూడాను యాక్టివేషన్ ప్రాసెస్ అప్పుడు ఈ తలలోను ఆజ్ఞలోను పెయిన్ ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన ఈ రెండు చక్రాలకి సంబంధించిన బ్లాక్స్ అన్ని రిలీజ్ అయ్యి ప్రాసెస్ నార్మల్ గా జరగాలని కోరుకోండి. ఈ పాదాల నొప్పులు ఇవేంటంటే మనం ఆహారంలో కొంచెం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎలా మేడం? సాత్విక ఆహారమే తీసుకోవడం చేయాలి. సాత్వికం అంటే జంక్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, ఆయిల్ ఎక్కువగా ఉన్నవి ఇలాంటివన్నిటిని తగ్గించుకొని చాలా సాఫ్ట్ గా యోగులు ఎలా అయితే ఫుడ్ తీసుకుంటారో అలా తీసుకుంటే పెయిన్స్ రిలీజ్ అయిపోతాయి. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఓకే అండి, మరి లీవ్ అవుదామా ఫ్రెండ్స్? ఈ
జ్యోతి మాట్లాడాలనుకుంటున్నారు. జ్యోతి మేడం గారు మాట్లాడండి. మాట్లాడండి. మీ దగ్గర అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో మేడం చెప్పండి మేడం. మేడం అది ప్రాసెస్ జరుగుతున్నట్టు లైట్ గా తెలుస్తుంది. ఇంకా సిగ్నల్స్ సరిగ్గా అందుతున్నట్లేవు మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ అందుతున్నట్లే సరిగ్గా ఒకసారి చెక్ చేసుకోండి. స్పీకర్ తీసేసాను మేడం ఇప్పుడు. హలో చెప్పండి మేడం చెప్పండి. ప్రాసెస్ జరిగింది మేడం, అది తెలుస్తుంది. మీరు చేసే పూర్ణాత్మకి కనెక్షన్ బ్రీతింగ్ చేయమన్నప్పుడు స్కాల్ప్ లో ఉండి చేయడము ఇవాళ కొత్తగా అనిపించింది. పూర్ణాత్మ అదే పైన తల మీద 1 foot లో అక్కడ నుంచి బ్రీతింగ్ చేయడము కొత్తగా ఉంది. ఇంకొకటి మేడం, అదే ఇప్పుడు మా హస్బెండ్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలి అనిపించింది జూమ్ యాప్ గురించి. కానీ అది ఫ్రేమ్ చేయడం, చెప్పడం, ఆయన్ని కన్విన్స్ చేయడం, అది ఈ ఒక్క విషయంలోనే కాదు మేడం. నేను జాబ్కి వెళ్ళినా కూడా ఇంట్లో కన్విన్స్ చేయడం హస్బెండ్ తో చాలా గ్యాప్ ఏర్పడింది మేడం. అది నాకు ఇంకా అది క్యారీ ఆన్ అవుతా ఉండింది. చిన్న విషయమే అట్లా ఫ్యామిలీలో దొర్లిపోతా ఉన్నట్లు అనిపించింది. ఇవాళ చెప్పాలనుకున్నాను అడగగానే. మరి అది నిజంగా అర్హత ఉండి కూడా చేయగలిగి కూడా అదేమన్నా బ్లాక్ అడ్డుపడుతుందా, లేకపోతే అసలు వేరే పని కోసం ఏమన్నా ఉన్నాను కాబట్టి ఇవన్నీ అక్కర్లేదా, అది ఒకసారి కనుక్కుందామని చేశాను. బాగా చెప్పాలనిపించింది మేడం. అది నా లోపల ఉండింది, అసలు బాగా ఇబ్బంది పెడుతుంది. సో చెప్తున్నాను మేడం. ఒకటి, ఎవరన్నా మనల్ని రిస్ట్రిక్షన్స్ చేస్తున్నారు అంటే ఏదో ఒక సమయంలో వాళ్ళకి మనం అలాంటి అనుభవాలు ఇచ్చుంటాము. అలాగే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏవో ఉండుంటాయి అక్కడ. గత జన్మల్లో మనం వీటిని ఓవర్ఫ్లోగా అంటే ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసి ఉండుంటాం గత జన్మలో. సో ఫుల్ గా నాకంటూ ఆ ఆపర్చునిటీ వస్తే అసలు అదే పని చేస్తున్నాను. కానీ ఈ బ్లాక్లు రిలీజ్ చేసుకోవడము, సంకల్పాలు పెడతాను మేడం. ఇంకేమన్నా ఉంటే అదే మేడం, స్వేచ్ఛని దుర్వినియోగపరిచి ఉంటే కనుక నేను దాని యొక్క జ్ఞానాన్ని అందుకొని అది మొత్తం రిలీజ్ చేస్తున్నాను అనుకోండి. అలాగే అంటే మనం ఏం చేస్తామంటే ఆ గత జన్మ యొక్క జ్ఞాపకాల వల్ల అప్పుడు మనము నష్టపోయామన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ స్వేచ్ఛని బాగా దుర్వినియోగం చేయడం వల్ల చాలా నష్టపోయామన్న ఫీలింగ్తో జన్మ తీసుకొని వచ్చేటప్పుడు మనకన్నా హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఒక మాస్టర్ని మన పార్ట్నర్గా తెచ్చుకుంటాం. వారికి చెప్పుంటాం అన్నమాట, నన్ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉండు అని చెప్పి. మనం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఈరోజు మనకి ఇలాంటి అనుభవాలన్నీ ఇస్తూ ఉంటారు. కాబట్టి నేను తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాను. ఇంకా మీరు మీ యొక్క రిస్ట్రిక్షన్స్ని తగ్గించుకోవచ్చు అని చెప్పి మీ హస్బెండ్కి గైడ్ చేయొచ్చు. అంటే భౌతికంగా చేయలేము మనం, దీన్ని యాక్చువల్గా చేయొచ్చు. యాక్చువల్గా ఇన్వైట్ చేసి హీలింగ్ అంతా జరగాలని చెప్పుకుంటున్నాను. హీలింగ్ తో పాటు గైడెన్స్ కూడా ఇవ్వండి. మీరు ఎలా కావాలనుకుంటున్నారో అది మీ యొక్క ఎదుగుదలకు ఉపయోగపడేది అయితేనే మీకు హెల్ప్ దొరుకుతుంది. ఓకే, ఇవ్వాలి. అలాంటి ఒక్క సంకల్పం పెట్టాను మేడం, ఇట్లా ఈ ఎనర్జీలోంచి వెళ్ళాలి. ఎందుకంటే విశ్వం కోసమే అనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఆపబడ్డాను. ఇంకా నా అంత బ్లాక్ అవ్వాల్సిన అవసరం
అంటే పాటలన్నీ నేర్చుకున్నాను, ఇంత అనలైజ్ చేసుకుంటా ఉన్నా ఏమన్నా ఉన్నాయా అని. సో ఇప్పుడు నాకు రెడీ, నాకు ఒక ఎక్స్ప్రెషన్ ప్లాట్ఫామ్ కావాలి, నేను పనిచేయాలనుకుంటున్నాను. నా ఎనర్జీస్ ఆయనకి ఫ్యామిలీకి వెళ్ళాలి, కానీ వాళ్ళ కంట్రోల్లోకి అట్లా ఎందుకో అట్లా క్రియేట్ అయింది. మరి అవన్నీ అక్కర్లేదు అని పెట్టుకున్నాను ఇవాళ సంకల్పం. అది మళ్ళీ పెట్టుకుంటాను. డివైన్ లైట్ తోడవాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. శివలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మెడిటేషన్ లో మీరు చెప్పినవన్నీ ఫాలో అవుతున్నాను మేడం. కానీ అప్పుడప్పుడు ఎనర్జీస్ తెలుస్తా ఉంది, కానీ నాకు ఏ అనుభవం లేదు మేడం. ఓకేనా? నో ప్రాబ్లం మేడం. అనుభవాల కోసం ఎదురు చూడొద్దు, మీ యొక్క సోల్ డెవలప్మెంట్ కోసం అడగండి, మాస్టర్స్ ని రిక్వెస్ట్ చేసుకోండి. అనుభవం ఉన్నా లేకపోయినా ఆత్మ ఎదుగుతుంది. ఓకే మేడం. ఈ రోజే మేడం నేను మీ మెడిటేషన్ కి రావటం. నిన్ననే నైట్ వచ్చాను, ఈ రోజు వచ్చాను మేడం. నైట్ కూడా నాకేం తెలియలేదు, ఫాలో అయ్యాను అంతవరకు. ఎనర్జీ తెలుస్తుంది కదా, ఎనర్జీ వస్తున్నట్టు అది తెలుస్తుంది మేడం. హాయిగా ఉన్నట్లు తెలుస్తుంది కదా. తెలుస్తుంది మేడం, ప్రశాంతంగా హాయిగా ఉన్నట్లు. మరి అది కూడా అనుభవమే కదా మేడం, దాన్ని అంగీకరిస్తేనే మిగిలిన అనుభవాలు వస్తాయి. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఇంకొకరు డిఎం గారు హ్యాండ్ రైజ్ చేశారు. హలో మేడం, మాట్లాడొచ్చా? మాట్లాడండి. నమస్తే మేడం. ఈ సెషన్స్ మొదటి నుంచి ఫాలో అవుతున్నాను, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. నాకు విజన్ పరంగా ఉండదు, కానీ ఎనర్జీ అది బాగా తెలుస్తుంది మేడం. నాకు తలంతా ఒక 15 days నుంచి మెడిటేషన్ చేస్తుంటే ఈ ముళ్ళ కిరీటం అంటారు, నేను నైట్ చేస్తాను మేడం, మీ థర్డ్ ఇది తల బాగా నొక్కేసినట్టు ఉంటుంది మేడం. పైన ఇలాగా ఒక క్యాప్ పెట్టి మన నొక్కితే ఎలా ఉంటుంది, పైన మనం ఒక ఐరన్ క్యాప్ లాగానో ఏదో ఒకటి పెట్టి కనుక గట్టిగా నొక్కేస్తే ఇటు గట్టిగా పట్టేస్తుంది మేడం అది తల. అవన్నీ రిలీజ్ అవ్వాలని కోరుకోండి మేడం. నిన్న మనం అనుకున్న విధంగా నా అసెన్షన్ కి అడ్డుపడుతున్న ఇంప్లాంట్స్ ఏమన్నా ఉంటే నా నుండి రిలీజ్ అవ్వాలని కోరుకోండి. మామూలు అప్పుడు కూడా ఒక్కొక్కసారి ఉంటుంది, మామూలుగా మెడిటేషన్ లో కూర్చుంటున్నాను 3 hours అలాగా అనిపిస్తుంది అన్నమాట. అదే మేడం, జ్ఞానానికి సంబంధించిన బ్లాక్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి. జ్ఞానం పొందడానికి కూడా కొంతమందికి అంతర్గత భయాలు ఉంటాయి. ఆ భయాలు ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది. సహస్రారంలో ఉన్న బ్లాక్స్ దీనికి కారణం. కాబట్టి అవన్నీ తొలగాలని కొంచెం మెడిటేషన్ చేయండి, కొంచెం టైం పెంచండి. బుక్స్ చదవండి, సహస్రార స్థితిలో రాసిన పుస్తకాలు ఉంటాయి, అవి చదవండి. ఏదైనా ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తారా మేడం, బుక్ ఒకటి? మీరు ఏమేమి బుక్స్ చదివారు ఇప్పటి వరకు? నేను చాలా చదివాను మేడం, నక్షత్రలోకాలు, అసెన్షన్, ఎనర్జీ, పాతవన్నీ, మన రామ్ లోప్సంగము, ముళ్ళ కిరీటం చదవండి మేడం ప్రెజెంట్. ఓకే థ్యాంక్ యూ మేడం. ఇది నేను చదువుతాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సరే ఫ్రెండ్స్, మరి ఇంకా లీవ్ అవుదాము, చాలా టైం అయింది. మీ అనుభవాలు గ్రూప్ లో పెడితే నేను గ్రూప్ లో మీకు సమాధానం ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మాస్టర్స్, మీరు డివైన్ లైట్ ఫోర్స్ టీమ్ లేని వాళ్ళు మీ మెసేజ్ ఇక్కడ టైప్ చేస్తే అందులో యాడ్ చేస్తాము. డైలీ మెడిటేషన్ కి వస్తున్న వాళ్ళు, ఇంకా మీరు ఆ టీంలో లేని వాళ్ళు. ఫ్రెండ్స్ మీరు వస్తున్నారు, బాగానే ఉంది కొత్త వాళ్ళంతా టీంలోకి. బట్ వచ్చిన వెంటనే హాయ్ అని, గుడ్ మార్నింగ్ అని, లేదా ఇతర పోస్టులు తీసుకొచ్చి ఇందులో వేయడం లాంటివి చేస్తున్నారు. ఇవి ఈ టీంలో రిస్ట్రిక్షన్. అది దయచేసి అలా ఉంటే కనుక మిమ్మల్ని వెంటనే మీకు ఇండికేషన్ కూడా ఇవ్వకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డిలీట్ చేసేస్తాము. కాబట్టి దయచేసి అది గుర్తుపెట్టుకొని రండి.
థ్యాంక్ యూ. మనము ఈ జూమ్ యాప్ ఈరోజు అయిపోతుంది కొనడం అనుకుంటున్నాను. బాబు రెడీగా ఉన్నాడు, ఇందాకటి నుండి యుఎస్ నుంచి ఫోన్ చేస్తున్నాడు. రాత్రి 1కి మాట్లాడున్నాను నేను అతనితో. అది అయిపోతే కనుక మీకు ఐడి పాస్వర్డ్ మారిపోతుందండి. ఇప్పుడు రెగ్యులర్గా మీరు అవుతున్న ఐడి పాస్వర్డ్ కాకుండా ఐడి పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. కొంచెం మెసేజ్లు గమనించుకోండి. యూట్యూబ్ ఛానల్ కూడా మారుతుంది. యూట్యూబ్ ఛానల్ కూడా మారుతుంది. దాన్ని గమనించుకొని చూడండి, రండి, ఎంటర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ. ఈ జూమ్ యాప్ మనమే స్వయంగా చేసుకోవడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఇంకా హ్యాండ్ రైసింగ్ లోనే ఉంచినట్టున్నారు. మేడం మీరు గ్రూప్ లో మెసేజ్ పెడతారా? శుభలక్ష్మి గారు. ఓకే మేడం. ఓకే బాయ్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. నేను సెషన్ ఎండ్ చేస్తున్నాను.